మేరీ రత్నం గారు. అంటే పాట కూడా తనే పాడుతున్నారా ఆంటీ? అవునా? అట్లయితే సరే సరే ఓకే. అరుణ అరుణ ఏంజిల్ హెరాల్డ్ ఎస్తేర్ ఎస్తేర్ ఉందా? ఎస్తేర్ హెరాల్డ్ ఎవరినక్క మీరు అడిగింది? నిన్నే అన్నాను గాని నువ్వు పలకలేదు. సరే ఆ, ప్రార్థన చేయి. అక్క వందనాలక్క. ఉందా? ఉన్నారు ఎస్తేర్ ఉన్నావా? ఎస్తేర్ హెరాల్డ్ ఉన్నానక్క. ప్రారంభ ప్రార్థన చేయమ్మా ఎస్తేర్. సరే అక్క. ఓకే. జూమ్ లో చేరవచ్చిన అందరికీ యేసునామములో వందనాలు. ప్రార్థన చేసుకుంటాము. కృపా సత్య సంపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమగల తండ్రి, దయగల ప్రభువా, మమ్మల్ని అందరినీ ఉదయకాలం మొదలుకొని ఈ సమయం వరకు దేవా మీ యొక్క రెక్కల చాటును భద్రపరిచి కాచి కాబట్టి మా పని పాటలతో నీడగా ఉండి ప్రభువా ఒక సమయంలో మీ పాసంలో చేరి వచ్చేటప్పుడు ఇచ్చిన కృపకే స్తోత్రాలు వందనాలయ్యా. నితిన్ లేని మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు. మీరు ప్రేమించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. మీరు చూపిన యొక్క శిలువ త్యాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయినా. మీ యొక్క పవిత్రమైన రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరిచి మేము బిడ్డలుగా మీ సొత్తుగా చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలయ్యా. దేవా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో కొంత సమయం మీతో ముచ్చటి ఇచ్చిన సమయం బట్టి స్తోత్రాలు. మీరు మాతో ఏమేమి మాట్లాడినా వింటున్నారు, మీ యొక్క ఏ విధంగా మమ్మల్ని దర్శించనే వింటున్నారో ప్రభావ మేము జ్ఞానం కలిగి గ్రహించుకునే దయచేయమని వేడుకుంటున్నాం. అయినా మీకు పట్లకి జ్ఞానం దయచేయండి. ఈ లోకంలో ప్రభావ ఈ లోక జ్ఞానం మాకు సరిపోదునైనా పర సంబంధమైన జ్ఞానంతో ఈ లోకంలో జీవించటకు మీకు కృప మాకు అనుగ్రహించుకుని ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. దేవా మీ యొక్క ఆత్మీయ మేలుతో మమ్మల్ని నింపండి. మాలో ప్రభావ ఆత్మీయమైన ఫలాలతో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం. అయినా కృపా సత్య సంపూర్ణత మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. చేరి వచ్చిన మాలో దేవా ఎవరికైతే అనారోగ్యం ఉంటుందో ప్రభావ వారిని ముట్టి స్వస్థపరచండి. ఎవరైతే ఇబ్బందులు ఇరుకులో ఉన్నారో వారిని మీరు బాగా చేయని సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయినా దేవా పాట పాడుచున్న మీ యొక్క దాసరాలతోనూ వాక్యం చేస్తున్న మీ యొక్క దాసరాలతోనూ మీరు ఉండి దేవా ఆత్మీయ మర్మాలను మాకు వివరించున్నట్లు మీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ యొక్క కుడికి ఆది అంత్యం ఉండి నడిపించండి. దేవా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు పేట వినయంతో వేడికి ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మా మేరీ. థ్యాంక్ యూ ప్రార్థన చేసినందుకు. దేవుని మహిమపరుస్తూ మన మధ్యలో ఉన్న సిస్టర్ మేరీ రత్నం గారు మనకు ఒక పాట పాడి వినిపిస్తారు. మేరీ రత్నం సిస్టర్. వందనాలక్క అందరికి. వందనాలు మా. జూమ్ లో ఉన్న సహోదరుల అక్కళ్ళందరికీ కూడా వందనాలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకోండి. ఈ సమయంలో పాట పాడుతున్నాం. స్త్రీల పాటే పాడుతున్నాను. మాది గొట్టుపాడు. నా పేరు మేరీ రాణి. ఫస్ట్ సారి పాట పాడుతున్నారండి జూమ్ లో. సరే పాడుకుందాం. విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం. విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం. కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మ ఫలములే మా వరం. కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మ ఫలములే మా వరం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం యెహోవా నీడన నివాసులం. జ్ఞానము కలిగి జీవించెదం, యేసుని ప్రేమలో నిలిచెదం. జ్ఞానము కలిగి జీవించెదం, యేసుని ప్రేమలో నిలిచెదం.
విశ్వాసములో ఎదిగెదం, దేవుని సాక్షిగా బ్రతికెదం. విశ్వాసములో ఎదిగెదం, దేవుని సాక్షిగా బ్రతికెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం, యెహోవా నీడన నివాసులం. శోధనలెన్నో కలిగిన వాక్యపు వెలుగులో నడిచెదం. శోధనలెన్నో కలిగిన వాక్యపు వెలుగులో నడిచెదం. ఎర్ర సముద్రములెదురైనా దేవుని కృపతో దాటెదం. ఎర్ర సముద్రములెదురైనా దేవుని కృపతో దాటెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం, యెహోవా నీడన నివాసులం. దేవుని చిత్తమునే చేసేదం, యేసుని నామమే ప్రకటించేదం. దేవుని చిత్తమునే చేసేదం, యేసుని నామమే ప్రకటించేదం. సువార్త భారముతో సాగెదం, సర్వలోకానికి చాటెదం. సువార్త భారముతో సాగెదం, సర్వలోకానికి చాటెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం, యెహోవా నీడన నివాసులం. కన్నీటి ప్రార్థన మా బలం, ఆత్మ ఫలములే మా వరం. కన్నీటి ప్రార్థనే మా బలం, ఆత్మ ఫలములే మా వరం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. జయ గీతం పాడెదం, విజయ కీర్తన పాడెదం. విశ్వాస వనితలం, యెహోవా నీడన నివాసులం. చక్కటి పాట, అర్థవంతమైన పాట పాడిన మేరీ రత్నం గారికి ప్రత్యేకమైన వందనాలమ్మా. విశ్వాస వనితలం అని చక్కటి పాట పాడండి. నిజంగా మనం విశ్వాస వనితలమేనా, దేవునిలో నిలిచే వాళ్ళమేనా? ఇవి చేస్తాం అవి చేస్తాం అంటున్నాం, అవన్నీ చేస్తున్నామా? పాట అయితే చాలా బాగుంది. మనకు ఎంతో హెచ్చరిక పాట కూడా, అట్లా ఉండాలని ఒక మాదిరి చూపే పాటగా కూడా ఉంది. దేవునికి మనం సాక్షులుగా ఉంటామంటున్నాము. తర్వాత ఇంకా ఏమంటున్నాము, ఎర్ర సముద్రం ఎదురైనా కానీ విశ్వాసంతో దాటిపోతామంటున్నాము. అట్లా కష్టాల్లో మనం దాటిపోగలుగుతున్నామా? మరి చక్కటి పాట. మరి మనం అవన్నీ గుర్తు చేసుకొని అట్లా ఉండాలా అని పాటను చక్కగా రాశారు ఎవరో. మరి చాలా బాగుంది పాట. దేవుని చిత్తం మనము తెలుసుకొని ఆయన చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా కూడా ఉండాలని నడిపిస్తారు. చాలా వందనాలండి పాట పాడి వినిపించినందుకు. తర్వాత ఇప్పుడు వందనాలు. మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ కమలా అగస్టిన్ గారు, వెల్లటూరు అంటే నిన్న మాట్లాడిన సిస్టర్ కూడా వెల్లటూరు నుంచే. మరి వీళ్ళంతా రిలేటివ్స్ ఏమో మరి తెలీదు నాకు. సిస్టర్ కేజా గారు మనకు పరిచయం చేస్తారు. మరి ఆ సహోదరిని నేనైతే ఇంత లేదు మరి. అమృత ఆంటీ నానా
చెప్పండి ఇక్కడ ఎవరు? కంచెట్ల మాలతి అని ఉంది, అది కోహోస్ట్ చేయండి ఆంటీ. నేను ఈ మొబైల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. కమలా గారు, మీరు కమలా అగస్టినే కదా? అవునంటీ, ఇది అత్తమ్మ మొబైల్ కంచెట్ల మాలతి అని ఉంది కదా, మాలతి అందులో అని నుంచి ఉందనా? ఓకే ఓకే, సరే సరే. ఇది సిగ్నల్ పర్లేదు బాగుంది. పర్లేదు. ఇది కోహోస్ట్ చేయండి. ఓకే ఓకే. ప్రభునందు చేరి వచ్చిన స్త్రీలందరికీ కూడా వందనాలు. ఈరోజు మా కొరకు వాక్యాన్ని చెప్పడానికి నియమించబడిన సోదరి కమలా అగస్టిన్, నిన్న వాక్యాన్ని పంచుకున్న మాలతి గారి యొక్క కోడలు. అందుకే కమలా అగస్టిన్ భర్త పేరు అగస్టిన్, వెల్లటూరులో ఉంటున్నారు వీరు కూడా. మాలతి గారి మొదటి కుమారుడు వచ్చి జూలియస్ విమలను వివాహం చేసుకుని వాళ్ళు మరొక ఊర్లో సేవ చేస్తున్నారు. జూలియస్ మా దగ్గరే ట్రైనింగ్ చేశాడు, బైబిల్ ట్రైనింగ్. ఇద్దరు కుమార్తెలను కలిగి వాళ్ళు కూడా వారి ఊర్లో సంఘాన్ని కలిగి సేవ చేస్తున్నారు. మాలతి గారి యొక్క రెండవ కుమారుడు అగస్టిన్ భార్యనే మన కమలా అగస్టిన్. వారికి కూడా ఇద్దరు సంతానం కదా నాన్న మీకు కూడా? అవునండి, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలు. వెల్లటూరులో అత్తగారితో కూడా కలిసి దేవుని సేవలో ముందుకు సాగుతున్నారు. ఇది కూడా ఒక ప్రభునందు భయభక్తులు కలిగి ప్రభుని సేవిస్తున్న కుటుంబం. మాలతి గారి ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడన్లు, వారి పిల్లలు కలిసి మరి వారి స్థానాల్లో నిలబడి దేవుని సేవ నిరాటంగా జరిగిస్తున్నారు. ఈ మాదిరి కుటుంబాలను బట్టి దేవునికి స్తోత్రం. వీళ్ళ అక్కగారు సుమతి గారు కూడా, వారు కూడా విజయవాడ విల్సన్ గారు మనకందరికి తెలుసు. మనకు బైబిల్ స్కూల్ కూడా, మన గాస్పుల్ కూడా ఆయన మొదటి కోవిడ్ సమయంలోనూ రెండో కోవిడ్ సమయంలోనూ వచ్చారు. వారు కూడా మనం దగ్గరికి చక్కని వర్తమానాలు మనకు అందించారు. ఒకసారి రోమపత్రికలో వారు అందించగలిగారు, మంచి రోమ ఎపిసోడ్ గురించి మాట్లాడారు. కనుక మనందరికి కూడా వారు కూడా పరిచయమే. ఇలాగా అక్క చెల్లెల కుటుంబాలు ఇద్దరు కూడా చక్కగా దేవుని సేవలో ఉన్నారు. అందుకే దేవునికి స్తోత్రం. ఇప్పుడు కమలా అగస్టిన్ మన కొరకు దేవుని వాక్యం చెప్తుంది. కమలా అగస్టిన్ పెళ్లి కాకముందు జోబు వాళ్ళ సంఘంలో హైదరాబాద్ లో ఉండింది. ఆ తర్వాత పెళ్లి అయిన తర్వాత వెల్లటూరుకు వచ్చి ఇక్కడ సేవలో ముందుకు సాగే కృపను దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించారు. వీరి కుటుంబాన్ని బట్టి దేవునికి స్తోత్రం. వారికి మరొకసారి మనందరి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ సమయాన్ని సోదరి కమలాకు అప్పగిస్తున్నాం. వందనాలు నాయనా. వందనాలు ఆంటీ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో జూమ్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొదటిగా ప్రభు నాకు ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి కూడా దేవాతి దేవుని స్తుతిస్తా ఉన్నాను. నన్ను మరలా ఆహ్వానించి మరి వాక్యం చెప్పడానికి నన్ను ఎంతగానో ప్రేమించి ఇన్వైట్ చేసిన కెజాంటి గారికి ప్రత్యేక వందనాలు. అలాగే మరి ప్రార్థిస్తూ ఉన్న ఇస్తే ప్రేయర్ వారియర్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకించి మరి ప్రోగ్రామ్ లీడ్ చేస్తున్న అమృత ఆంటీకి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ సమయంలో మరి ఎంతో మంది వాక్య పరిజ్ఞానం కలిగిన వారు ఈ గ్రూప్ లో ఉన్నారు. మరి ఐఎమ్ కీప్ బిఫోర్ యూ అయినప్పటికీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని నేను ఉపయోగించుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. మన ధ్యానాంశమైన లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుంచి 38 వరకు చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయము 3 వచనాలు 36 నుంచి 38 వరకు నేను చదువుతున్నాను. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయంను విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగుళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. ఈ చిన్న వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకున్న పరిశుద్ధాత్మ సహాయం కొరకు
ఆంటీ నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా ఆంటీ? క్లియర్ గా ఉందమ్మా. ఉంది ఓకే, ఉంది. థ్యాంక్ యూ ఆంటీ. అందరూ మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా, ఎవ్వరు కూడా అన్మ్యూట్ చేసుకోవద్దండి. ఒకవేళ తన చదువు అని అడిగితే ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చదివి వెంటనే మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళండి. ఇది ఒక రిక్వెస్ట్. ఓకే నాన్న. కమల మ్యూట్ లో ఉన్నావు నాయనా. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన యేసయ్య, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభు మీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మా గొప్ప దేవుడివి, మహోన్నతుడివి, శక్తిమంతుడివి, బలవంతుడివైన దేవా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, ప్రతిదినం ఈ రీతిగా స్త్రీలమైన మేము ప్రవ్వా ఈ జూమ్ లో చేరి ఈ రీతిగా అనేక సాక్ష్యాలు, వాక్యములు విని ఆత్మీయంగా బలపడ్డానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నేను స్తుతిస్తా ఉన్నా తండ్రి. మరి ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాల గురించి ప్రార్థించటం ప్రభావ మాకు అలవాటు చేస్తా ఉన్నారు నాయనా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఇది జూమ్ మీటింగ్ అంతటిలో కూడా సహాయం చేయండి నాయనా. మరి ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు పాట ద్వారా మీరు మహిమ పొందారు నాయనా. నీ కొందనాలు తిరిగి ప్రభావ కొంత సమయం వాక్య ధ్యానం చేసుకోబోచుండగా చదవబడిన ఈ వాక్యాన్ని మీరు దీవించండి నాయనా. నేను కాదు తండ్రి నాయనా, ఇదిగో తండ్రి, మరి ప్రభావ మీరే పరిశుద్ధాత్మ దేవుడా నాయనా, మీరే నాయన నుంచి నడిపించండి, సహాయం చేయండి. మీరు మాత్రమే సహాయం చేయమంటూ ప్రవ్వా ఇదిగో తండ్రి, నన్ను బట్టి బిడ్డలకు రావాల్సిన కృపను తక్కువ చేయక ఆత్మస్వరూపుడా సంపూర్ణ ఆత్మ నింపుదలు నాకు అనుగ్రహించి సహాయం చేసి ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమంటూ ప్రతి విధమైన డిస్టర్బెన్స్ ను ప్రవ్వా మీరు తొలగించమంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము అన్నా అనే ఒక ప్రవక్తిని, ప్రాఫిటెస్ గురించి మనం ఇక్కడ ధ్యానం చేస్తా ఉన్నాము. మరి 3 వచనాలు ఉన్నాయి. మరి ఈమె గురించి ఈ లూకాసు వార్తలో మాత్రమే మరి రాయబడి ఉంది. మరి ఇక్కడ అన్నా అనే పేరుకు మనం అర్థం చూస్తాము, కృప లేక దయ కదా. కృప ఎంత మంచి పదం అండి. మన క్రైస్తవ లోకంలో ఎక్కువగా వినిపించే పదం ఇది, కృప కృప అని కదా. దేవుని కృప చొప్పున నేను ఉన్నాను, లేదా ఆయన కృప వల్లనే అని మనం ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటాం. మరి ఈ పదం బైబిల్లో కూడా దాదాపు మరి పాత నిబంధనలో 38 సార్లు కృప అనే పదం ఉంది. క్రొత్త నిబంధనలు అయితే 128 సార్లు 129 సార్లు ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది కదా. నిజంగా ఆయన కృప ఎంత అమూల్యమైందండి. ఆయన కృప చాలా ఉత్తమమైనది. ఆయన కృప ఎంతో ఎత్తైనది కదా. భక్తులు ఆయన కృపను గురించి, ప్రతి భక్తుడు కూడా ఆయన కృపను గురించి వర్ణించడం మన బైబిల్ గ్రంథంలో చూస్తాము. ఇంకా చూస్తే ఎఫెసీ పత్రికలు కూడా ఉంటది కదా, 2:5 కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. నిజమే కదా, ఆయన కృపచేత మనము రక్షించబడి ఉన్నాం. అంతేకాకుండా రోమీలకు రాసిన పత్రిక 3:24 ఏముంటుంది, కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము అని మనం చదువుకుంటా ఉన్నాం అన్నమాట. ఆయన కృప ద్వారా మనం దినదినము రక్షింపబడుతూ ఉన్నాం కదండి. మరి నిజంగానే మరి ఆ కృప ఎలా దొరుకుతుంది అంటే, కీర్తనలు 137 వచనంలో చూస్తే యెహోవా యొద్దనే కృప దొరుకును. మరి యెహోవా యొద్దకు అనగా దేవుని యొద్దకు మనం వచ్చి కృప కొరకు వేడుకుంటే ఆయన కృపను మనకి దయచేస్తాడు. మనం ఈ లోకంలో జీవించాలన్నా, ఏదైనా సాధించాలన్నా, ఆయన కొరకు మనం నిలబడాలన్నా, ఆయన చిత్తాన్ని చేయాలన్నా తప్పకుండా ఆయన కృపను మనం కోరుకునవలసిన వారంగా ఉన్నాం కదా. మన దేవుడు ఎలాంటి వాడండి. మరి కీర్తనకారుడు అంటాడు కదా, 103 కీర్తనలు 8వ వచనంలో ఏమంటాడు, యెహోవా దీర్ఘశాంతుడు, దయా సమృద్ధి, కృపా సమృద్ధి కలిగిన వాడు. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. మరి ఈమె పేరుకు ఎంత మంచి అర్థం కదా. అన్నా అంటే కృప లేక దయ అని అర్థం అని మనం చూసుకున్నాం అన్నమాట. ఈమె మరి ఎవరు, ఈమె యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం చూసుకుందాం. ఈమె ఇక్కడ మనకి చూస్తా ఉంది కదా, ఈమె ఆషేరు గోత్రికురాలు. 36వ వచనంలో మనం చూస్తా ఉన్నాం కదా, ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అన్నంలో మనకి యాకోబు యొక్క సంతానం గుర్తుకొస్తా ఉంటది కదా. మరి ఈ గోత్రాల్లో 6వ గోత్రం ఇది. అంతేకాదు మరి యాకోబు యొక్క 8వ సంతానం. మనం కనుక ఆదికాండం మరి ఎవరైనా చూస్తే మంచిది, ఆదికాండం 35వ అధ్యాయం 26వ వచనంలో కనుక మనం చూస్తే ఇక్కడ ఈ ఆషేరు గోత్రం గురించిన కొన్ని మాటలు మనం గమనిస్తాము. 35:26
లేయా యొక్క దాసి అయిన జిల్పా కుమారుడు అని మనం చూస్తామన్నమాట ఈ ఆషేరు. మీరు చదవండి ఎవరైనా, ద్వితీయోపదేశకాండం 33:24. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం చూస్తే ఎవరైనా చదువుతారా? చదువుతాను. 33, ఆషేరు. 24. అవునండి. ఓకే. ఆషేరు ఆషేరును గూర్చి ఇట్లా నేను ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరు అది చదవండి ఆంటీ. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందును, తన పాదమును తైలములో ముంచుకొనును. చాలా అండి కదా. ఇక్కడ ఆషేరుని గురించినటువంటి ఆ గొప్ప సంగతులు మనం చూస్తా ఉన్నాం. అతడు సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన వాడంట కదా. మరి ఎంత అంటే తన గురించి చెప్తా ఉన్నప్పుడు అతను చాలా రిచ్ అని మనకి తెలుస్తా ఉందన్నమాట కదా. మరి అట్లాగే ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో చూసినప్పుడు కూడా ఏముంటుందంటే, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడిచ్చును అని ఉంటది. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, అంటే శ్రేష్టమైన ఆహారం ఉంటుందంట. రాజులు ఎలాంటి ఫుడ్ తింటారండి కదా, ఎంతో మరి శ్రేష్టమైన ఫుడ్ వారు తింటారు. అంటే మధురమైన ఫుడ్, మరి కాస్ట్లీ ఫుడ్ కదా. అంటే అలాంటి ఫుడ్ రాజులు తినేటువంటి ఫుడ్ సిద్ధపరచాలంటే చాలా కష్టమైంది. కానీ అలాంటి ఫుడ్ తన దగ్గర ఉంటుందంట ఆషేరు దగ్గర. ఆషేరు దీవించబడిన వాడు. ఆషేరు అనే పేరుకి అర్థం కూడా చూసాం, సంతోషం, సమృద్ధి కదా. అంటే ఫార్చ్యూన్, భాగ్యవంతుడు. ఇలాంటి భాగ్యవంతుడైన మరి ఈ గోత్రీకురాలు ఈమె ఎవరు? అన్న. సో ఎందుకు చెప్పాను అంటే, ఇప్పుడు మనకి ఏమర్థమైంది, ఆషేరు గోత్రం నుంచి వచ్చింది. మరి ఆషేరు యొక్క పరిస్థితి అంతా చూసాం. ఆషేరు భాగ్యవంతుడని, తను ఎక్కువగా దీవించబడిన వాడని సహోదరుల కంటే. మరి అలాగే అతని దగ్గర శ్రేష్టమైన పదార్థాలు ఉన్నాయని చూసాం. అంటే ఒక సంపన్నమైనటువంటి కుటుంబం, ఒక భాగ్యవంతుడైన కుటుంబం కదా. ఆ కుటుంబంలో నుంచి, ఆ గోత్రంలో నుంచి వచ్చింది ఈ అన్న. ఈమె కూడా ఎలాంటిది? దేవుని దయ పొందుకున్నది, దేవుని కృపను పొందుకుంది. ఎలా దేవుని కృపను పొందుకుంది మనం ముందు ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మనకు అర్థమైంది అన్నమాట కదా. మరి అలాగే ఈమె ఎవరు కదా? పనూయేలు కుమార్తె అని చూస్తా ఉన్నాం. ఆషేరు గోత్రికురాలు అంత మాత్రమే కాదు, కానీ పనూయేలు కుమార్తె. పనూయేలు అంటే దేవుని సముఖము లేదా దేవుని దర్శనము. మనం కూడా మరి దేవుని సమ్ముఖం అంటే దేవునికి దగ్గరగా, దేవునికి సమీపంగా ఉన్నటువంటి అని అర్థం అన్నమాట కదా. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ఇన్సైట్ అంటది, అంటే ఆయన దృష్టికి కదా. ఈమె గురించి చదువుతా ఉన్నప్పుడు, కింద ధ్యానం చేస్తా ఉన్నప్పుడు, మరి ఈమె కూడా దేవుని దృష్టికి ఇంపైనదిగా ఉంది. దేవుని దృష్టికి మరి విధేయురాలే ఉంది. ఎన్నో గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినట్లుగా మనం కింద చూస్తా ఉంటాం అన్నమాట కదా. దేవుని సముఖం. ఎస్తేరు కూడా 4వ అధ్యాయం 8వ వచనంలో, నేను రాజు సముఖమునందు ఉండి విన్నపం చేస్తానండి, అంటే రాజుకు దగ్గరగా ఉంది. నెహెమ్యా కూడా 2వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 5వ వచనంలో రాజు తో అంటా ఉంటాడు, అయ్యా నీ సముఖం నుండి నేనున్నాను, నా పట్ల దయ చూపించని నెహెమ్యా కూడా అంటా ఉంటాడు. కాబట్టి మనం కూడా ప్రతి దినం ఆయన సముఖమునకు రావాల్సిన వారమే. ఆయన మనల్ని దృష్టించే వరకు ఆయన పాదాల చెంత ప్రార్థించే వారంగా మనం ఉండాలి అని మనం ఈ రోజు నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఈమె ఒక గొప్ప సంపన్నమైన కుటుంబంలో నుంచి, ఒక ప్రార్థనాపరమైన కుటుంబంలో నుంచి ఈమె వచ్చింది అని మనం చూస్తా ఉన్నాం. షీ ఈజ్ ఏ రిచ్ ఉమెన్, నాట్ ఓన్లీ షీ ఈజ్ ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్. సో ఇక్కడ ఈమె గురించి నేను చదివింది ఏంటంటే, ఈమె చాలా వాక్య పరిజ్ఞానం, లేఖన పరిజ్ఞానం ఉన్న వ్యక్తి అని మరి ఈమెను గురించి మరి మనం తెలుసుకుంటా ఉన్నాం. మరి ఇక్కడ ఈమె గురించిన సందర్భం ఏంటి ఇక్కడ అంటే, మనకు తెలుసు ఈ 2వ అధ్యాయం అంతా కూడా మరి యేసు ప్రభు పుట్టుక గురించి చూస్తా ఉన్నాము. ఈ 2వ అధ్యాయంలోనే మనం 20వ వచనం నుంచి కనుక చదువుతా ఉంటే కిందకి ఏమవుతుంది, యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజున మరి మోషే ధర్మశాస్త్రం చొప్పున లేదా యూదుల ఆచారం ప్రకారం 8వ దినాన సున్నతి చేయడం, ఆ రోజే నామకరణం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత సున్నతి జరిగిన తర్వాత కూడా మరొక 33 రోజులు శుద్ధీకరణ దినాలుగా వారు ప్రకటించుకుంటారు. మరి అవి సున్నతి తర్వాత దాదాపు 33 దినాలు శుద్ధి చేసుకునే దినాలు కొనసాగుతా ఉంటాయి. మోషే ధర్మశాస్త్రం చొప్పున. లేవియా కాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో
2-8 చూస్తే ఆ శుద్ధీకరణ దినాల గురించి ఎలా చేసుకుంటారు ఇవంతా కూడా మనం అక్కడ చూస్తామన్నమాట. కాబట్టి ఇది సందర్భం జరుగుతా ఉంది. ఇక్కడ జరుగుతా ఉన్నప్పుడు మరి ఈ సందర్భంలోనే మరి బాలుడైన యేసు ప్రభుని తీసుకొని తల్లిదండ్రులు ఆ దేవాలయంలోకి వస్తారు. అక్కడ నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి సుమయోను అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆయన కూడా ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తి, మంచి ప్రార్థనాపరుడైన వ్యక్తి, నీతిమంతుడు అని ప్రభువే తన గ్రంథంలో ఇక్కడ రాయించాడనమాట కదా. మరి ఆ వ్యక్తి బాలుడైన యేసు ప్రభువాన్ని చేతుల మీదకి తీసుకొని ఎత్తుకొని మరి ఆయన్ని స్తుతులు చెల్లించి మరి ఆయన్ని దీవించి ఆయన స్తుతులు చెల్లిస్తూ ఆయన దీవిస్తూ ఉన్న సమయంలోనే మరలా ఈ 36వ వచనం మరి ఇప్పుడు మన పాఠాంశమైన అన్న ఎంట్రన్స్ జరుగుద్ది, రంగప్రవేశం జరుగుతూ ఉంటది అనమాట. సుమయోను ఎప్పుడైతే దీవించి మరి తన తల్లి మా యేసు ప్రభు వారి తల్లి మరియతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి అన్న కూడా మరి అదే సమయంలో దేవాలయంకు లోపలికి రావడం జరుగుతా ఉంది. మరి ఈ లూకా సువార్త రాసినటువంటి రైటర్ లూకా గారు మరి ఎక్కువ భాగం స్త్రీలకు తన గ్రంథంలో ప్రాధాన్యతనిచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ లూకా మరి 2 సువార్తలు రాశాడు, మనకు తెలుసు. లూకా సువార్త, అపోస్తల కార్యం. మరి ఈయన పండితులు ఈయన ఒక మంచి వైద్యుడని చెప్తా ఉంటారు. ఈయన యూదుడు కాదు, మరి దేవుని శిష్యుడు కూడా కాదు, అయితే ఒక అన్యుడు, కానీ గ్రీకు సంస్కృతిలో మంచి ప్రావీణ్యం సంపాదించిన వ్యక్తి. అందుకని పండిట్స్ అందరూ అంటారు ఈయన యొక్క భాషా శైలి మరి పరిజ్ఞానం చాలా బాగుంటుంది అని. కాబట్టి లూకా సువార్త మరి లేదా అపోస్తల కార్యాలు కూడా దాదాపు ఈ భాషా శైలి ఒకే విధంగా ఉంటుందన్నమాట. మరి మన పాఠం యొక్క అంశానికి మనం వద్దాము. మరి అన్న యొక్క బ్యాక్గ్రౌండ్ చూసాము, సందర్భం ఏంటి అనేది కూడా మనం చూసాం. ఈ సందర్భంలో మరి ఏం చేసింది కదా, అన్న లోపలికి వచ్చిన తర్వాత మరి ఏం చేస్తా ఉంది, ఇక్కడ మనము కొన్ని వచనాలు మనం చదువుకుంటా ఉన్నాం కదా. ఈమె ఆషేరు గోత్రికురాలని, పనియేలు కుమార్తె అని మనము చూసాము. ఏంటి ఈమె జీవితంలో సంభవించిన పరిస్థితి ఏంటి అంటే, ఇక్కడ ఈమె ప్రభుని స్తుతిస్తా ఉన్నట్లు, కొనియాడుతూ ఉన్నట్లు మనకి కనిపిస్తా ఉంది. కానీ ఈమె యొక్క పరిస్థితి చూస్తే ఇక్కడ చాలా విషాదకరమైన పరిస్థితి కదా. మరి కన్యాత్వం మొదలుకొని ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినదై కదా. మరి 84 సంవత్సరములు విధవరాలయ్యుంది. ఒక విధవరాల గురించి, ఒక వృద్ధురాలని గురించి ఈ రోజు మనం ధ్యానం చేయబోతా ఉన్నాం కదండి. మరి 7 ఏండ్లే పెనిమిడితో కాపురం చేసిందంట. మరి ఆ రోజుల్లో యూదుల్లో ఉండే అలవాటు ఏంటంటే, టీన్లోకి ప్రవేశించగానే అనగా 13 నుంచి 15 ఇయర్స్ లోనే టీన్లోకి ప్రవేశించిన వెంటనే 13 సంవత్సరం, 14, 15 సంవత్సరాల్లోపే దాదాపు యూదులు వివాహం చేసేస్తారు. మరియకు దేవుని దూత గబ్రియేల్ దూత ప్రత్యక్షమైనప్పుడు కూడా మరియ ఏజ్ అంతే ఉంటుందని కొంతమంది పండిట్స్ చెప్తారనమాట. అట్లాగే ఈమె కూడా మరి 13 సంవత్సరాలు లేదా 14 సంవత్సరాలప్పుడు వివాహం అయి ఉంటే 7 సంవత్సరాలు మాత్రమే ఆమె పెనిమిడితో కాపురం చేసింది. అయితే ఈ 7 సంవత్సరాల్లో ఆమెకు బిడ్డలు లేరు. అప్పటి వరకు పెళ్ళైన తర్వాత, అసలు యూదుల్లో పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేకపోతే అదొక శాపంగా వారు భావిస్తారు. గొడ్రాలు అంటారు. చాలా కష్టమైన పరిస్థితులు, నిందలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి అప్పటి వరకు నేను అనుకుంటున్నాను, మనం ఈ 2వ అధ్యాయానికి ముందు చూస్తాం ఎలిజబెత్ విషయంలో కూడా కదా, ఆమెకు పిల్లలు లేక ఎంత ఇబ్బంది పడతా ఉంటుందో. మరి పాపం ఈమె గురించి, పిల్లల గురించిన విషయం రాయబడలేదు, కానీ ఈమె కూడా మరి బాధపడి ఉంటుందో, మరి లేకపోతే ఏ విధంగా మరి నిందించబడి ఉంటుందో మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ మరి అట్లాంటి పరిస్థితులు ఆమె ఎదుర్కొనే ఉంటది. సరే, అదొక దుఃఖం, విషాదం అనుకుంటూ ఉన్న సమయంలోనే 20 ఏళ్లకు ఆమె యొక్క జీవితం పూర్తయినట్లు అనిపించింది. ఎందుకు? భర్తని కోల్పోయింది. ఇక విధవరాలు అంటారు. ఇక ఆమె బిడ్డలు ఉన్నారా, బిడ్డలు చూసుకుంటా ఉండడానికి అది కూడా లేదు. మరి మరింత విషాదం, భర్త చనిపోవడం, ఎంత ఎడబాటు, ఎంత తీరని లోటు, ఎంత దుఃఖమైన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో మరి ఎంతో ఆమె చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటుంది, చాలా బాధపడుతూ ఉంటుంది. 20 ఏళ్లకే, అంటే మనం ఇప్పుడు చూసుకుంటే 20 ఏళ్ళకి పిల్లలకి ఇంటర్ అయిపోయి డిగ్రీ సెకండ్ ఇయర్, మేబీ ఫైనల్ ఇయర్, లేదా బీటెక్ లో అయినా కూడా అంతే, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ లో పిల్లలు ఉంటారు. ఆ ఏజ్ లోనే ఇప్పుడు పిల్లలకి అప్పటికి పెళ్లి కూడా కాదు.
దాదాపు మరి ఇప్పుడు వివాహాలు చేసుకోవాలంటే 28, 29, మరి మాట్లాడితే 30 జాబ్స్ రావాలి కదా, అన్ని అనుకున్న గోల్స్ అన్ని నెరవేరే వరకు వివాహానికి వెళ్ళడం లేదు కదా. మరి కానీ అప్పుడు అలా ఉండేది కాదండి కదా. మరి అప్పటికే ఆమె జీవితం కదా చిన్న వయస్సులోనే భర్తని కోల్పోయి ఒక విధవరాలుగా ఆమె పిలువబడే పరిస్థితి వచ్చింది. విషాదం అనే పరిస్థితి ఆమెకుంది. మరి అట్లాంటి ఆమె ఎంతో బాధతో దుఃఖంతో ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆమె భర్త చనిపోయాడు, మరి పిల్లలు లేరు, తిరిగి ఏం చేయాలి? ఆమె సంపన్నమైన కుటుంబంలో నుంచి వచ్చింది కాబట్టి తిరిగి గో బ్యాక్ టు హోమ్ అని అనుకుంటాం మనం. కానీ ఆమె ఆ పని చేయలేదండి. ఏం చేసింది? మిగిలిన శేష జీవితం నేను దేవుని మందిరంలోనే నివాసం చేస్తాను, దేవుని మందిరంలో నేను గడుపుతాను, నేను వెనక్కి వెళ్ళను, నాకు ఏ పరిస్థితి ఇచ్చినా దేవుడే ఇచ్చాడు. ఇదంతా దేవునికి తెలియకుండా జరగలేదు. ఎందుకని? ఆమె దేవునితో కలిగినటువంటి ఆ ఇంటిమసి కదా, దేవునికి తనకున్న ఇంటిమసి అంత గొప్పది. అందుకే ఆమె త్యాగం చేయగలిగింది. తన శేష జీవితం 20 సంవత్సరాలే కదా. మరి ఇప్పట్లోనైతే ఒకవేళ భర్త చనిపోతే కన్నే కాబట్టి వివాహం మరలా అయినా చేసుకోవచ్చు, అప్పుడు కూడా చేసుకోవచ్చు, మా భర్త చనిపోయాడు కాబట్టి. కానీ ఆమె వివాహానికి వెళ్ళలేదు, తిరిగి ఇంటికి వెళ్ళలేదు, తన తండ్రి దగ్గర కానీ మరి తన సహోదరుల దగ్గర కానీ. ఎందుకు? వాళ్ళంతా రిచ్ ఫ్యామిలీస్. ఆమె ఇంటికి వెళ్తే చక్కగా ఉండొచ్చు, చక్కగా భోజనం చేయొచ్చు, అన్ని అనుకున్నవన్నీ తీర్చబడతాయి, అక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఆమె అలా అనుకోలేదండి. నాకు ఈ విషాద జీవితం అయినా, నాకు ఈ పరిస్థితి అయినా సరే, నేను దేవుని మందిరంలో నివాసం చేస్తాను. భక్తుడైన దావీదు అంటాడు 23వ కీర్తనలో, నేను బ్రతుకు దినములన్నీ కదా ఆయన మందిరంలోనే ఉంటాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేసేది కదా. మరి ఈమె కూడా అదే అనుకుందేమోనండి, నేను దేవుని మందిరంలోనే ఉంటాను, ఇక్కడి నుంచి నేను వెళ్ళను. మీరు ఎన్ని చెప్పినా సరే, అందరు అడిగి ఉంటారు, వాళ్ళ అన్నలు సహోదరులు అడిగి ఉంటారు, తండ్రి అడిగి ఉంటాడేమో, అందరూ అడిగి ఉంటారు. ఆమె తీసుకున్నటువంటి నిర్ణయము వెనక్కి ఏ మాత్రం ఆమె తిరిగి చూడలేదు. నేను దేవుని మందిరంలో ఉంటా, దేవుని సేవ చేస్తా, దేవుని పరిచర్య చేస్తానని ఆమె భీష్మించి కూర్చుంది. అలానే దేవుని మందిరానికి ఆమె వచ్చింది. సో మరి ఆమెకున్న క్వాలిటీస్ ఏంటి? ఇక్కడ ఈ రోజు మనం ఒక ఆమెలో నుంచి ఒక 5 క్యారెక్టర్స్ అన్న గురించినటువంటి ఒక 5 క్యారెక్టర్స్ మనము ఈ రోజు చదువుకుందాము. ఈమె ఎలాంటిది అంటే ప్రవక్తి అని మనం చూస్తా ఉన్నాం కదా. 36వ వచనంలో మనం చూస్తాం, 2వ అధ్యాయం 36లో ఆమె ప్రవక్తిని కదా. మరి బైబిల్లో ప్రవక్తలు చాలా మంది ఉన్నారు, పెద్ద ప్రవక్తలని చిన్న ప్రవక్తలని మనం చదువుకుంటా ఉంటాం. అలాగే ప్రాఫిటస్ అంటే లేడీస్ అంటే ప్రవక్తినులు కూడా ఉన్నారు. మనకు తెలుసు, మిరియాము ఉంది, దెబోరా ప్రవక్త ఉంది, హుల్దా ప్రవక్త ఉంది, యెషయా భార్య ఆమె కూడా ప్రవక్త, ఆమె ఉంది. ఇంకా ఈ క్రొత్త నిబంధనలో చూసుకుంటే ఈ అన్నా ప్రవక్త, అపోస్తల కార్యాల్లో మనం ఫిలిప్పు కుమార్తెను చూస్తాం, వారు ప్రవక్తని ప్రభు కోసం ప్రవచించారు. ఇంకా మరి వీరిని మంచి ప్రవక్తినులు అంటారు. అయితే మరి ఎజ్రా గ్రంథంలో చూస్తే మనము నోవద్య, ఎజ్రా నెహెమ్యా గ్రంథంలోనే ఉంటది కదా, నోవద్య అనే ఒక ప్రవక్తి ఉంటుంది. ఆమె చెడు మాట్లాడింది కదా, చెడును ప్రోత్సహించింది. వారు యెరూషలేము గోడలు కడుతూ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది, ఆమె చెడ్డ ప్రవక్త. ఇంకా ప్రకటన గ్రంథంలో మనం ఇజబెల్ అనే ప్రవక్తను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా మంచి ప్రవక్తలు ఉన్నారు, చెడ్డ ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ ఈమెయితే మొదటి పాయింట్ మంది, షీజ్ ఏ గుడ్ ప్రాఫిటస్ కదా, దేవుని కొరకు మంచిని కదా, దేవుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే ప్రవచించినటువంటి మంచి ప్రవక్తిని కదా, దేవుని మాటలు ప్రవచించేవారు కదా. ప్రకటన గ్రంథం మరి 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తాం, ప్రవచన వాక్యం ధ్యానించుచు, ఒకసారి చదువుతున్నాను, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనంలో కూడా కదా ఏముంటుందండి, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు అంటా ఉన్నారు కదండి. ఈ ప్రవచన వాక్యం, ఇదే మనకి ప్రవచన వాక్యం. ఈ గ్రంథాన్ని ప్రతిదినం మనం ధ్యానించే వారమై ఉందాం. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నామా? దీనిలో వాక్యాలు మనం ధ్యానిస్తూ ఉన్నామా? ధ్యానించిన ప్రకారం మనం నడుస్తూ ఉన్నామా? కొంతమంది ప్రార్థనే చేస్తారు, బైబిల్ అస్సలు చదవరండి. కొంతమంది బైబిల్ చదువుతూనే ఉంటారు, ప్రార్థన అస్సలు చేయరు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. అలా కాదు, మన ఆత్మీయ జీవితం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ఇప్పుడు అందరూ బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలని అందరూ కూడా చార్ట్లు వేసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతా ఉన్నారు కదా. అయితే మరి మన ఆత్మీయ జీవితం కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి కదా, సంఘానికి వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన ఇవన్నీ ఉంటేనే మన ఆత్మీయ జీవితం కూడా బ్యాలెన్స్డ్ గా ఉంటుందన్నమాట.
అన్నమాట కదా. ఈ ప్రవచన గ్రంథాన్ని మనం చదువుతూ ఉండాలండి కదా. ఇంకా కీర్తనలు 68 11లో చూస్తే కూడా దేవుడు సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం వలె ఉన్నారు అని మనం చదువుతా ఉన్నాం కదా. ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించే సైన్యములు ఈమె చేరిందండి. దేవుని గురించి ప్రవచిస్తూ ఉంది, దేవుని గురించి మాట్లాడుతూ ఉంది కదా. దేవుడు చెప్పిందే ఈమె చాలా మంది దేవుడు చెప్పని ఈ రోజుల్లో ప్రవక్తలు ఎక్కువైపోయారు కదండి. దేవుడు చెప్పని మాటలు చెప్తూ ఇది యెహోవా వాక్కు అని ప్రజలను మోసగించేవారు కుప్పలుగా ఉన్నారు ఈ రోజుల్లో. అమాయకులైన ప్రజలు సత్యం తెలియక వారి దగ్గరికే వెళ్తా ఉన్నారండి కదా. వాళ్ళ సంఘాలే వృద్ధి అవుతా ఉన్నాయి కదా. మరి ఇట్లా దుష్టుడు ఏం చేస్తా ఉన్నాడండి కదా, ప్రజల్ని గలిబిలి చేస్తా ఉన్నాడు. అలాంటి వారిని మరి చాలా మంది అనుసరిస్తా ఉన్నారు. ఇక్కడున్న మేమున్న గ్రామంలో కూడా మరి ఒక సేవకుడు నిమ్మకాయలు ఇస్తాడు ప్రార్థన చేసి. ఆ నిమ్మకాయలు తెచ్చుకుంటారు. మరి చాలా మంది మేము ఉన్నటువంటి ఏరియాలో కూడా చాలా మంది అక్కడికి వెళ్తారండి. ఉప్పు ప్యాకెట్ ప్రతి ఆయన చర్చికి వెళ్ళే ప్రతి ఇంట్లో కూడా ఒక ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా. అది బాగోపోతే వాటర్ లో వేసుకొని తాగుతారు, మరి ఇంటి చుట్టూ జల్లుకుంటారు, బాగాలేకపోతే పక్కన పెట్టుకుంటారు, లేకపోతే ఏదైనా వస్తాయి అనుకుంటే ఇంటి చుట్టూ అట్లా అది ఒక మరి వారికి చెప్తారేమో, అది ప్రార్థన చేసి ఇస్తాడంట ఆయన పాస్టర్ గారు. సో ఆ ప్యాకెట్ ఖచ్చితంగా ఉంటుంది, ఉప్పు ప్యాకెట్ ఆ ఇంట్లో. అలాగే మరి నిమ్మకాయలు కూడా ఉంటాయి అన్నమాట, ప్రార్థన చేసి ఇస్తాడు. కొత్త వస్తువులు తెచ్చుకున్నప్పుడు దానికి నిమ్మకాయలు కడతారు. ఇలా మరి ఎన్నుకునబడిన ప్రవక్తలు, దేవుడు చెప్పలేదు వాళ్ళని ప్రవచించమని, కానీ వారు ప్రవచిస్తా ఉన్నారు. ఇలాంటి వారికి తీర్పు ఉంటుంది అని వారికి తెలిసి కూడా చేస్తా ఉంటారు. కానీ ఇక్కడున్న ఈ ప్రవక్త షీఈ్ ఎ గుడ్ ప్రాఫిటెస్ అండి, చాలా మంచి ప్రవక్త. దేవుని గురించిన విషయాలు మాత్రమే ఈమె మాట్లాడుతూ ఉంది. ఈమె మరి ప్రవచిస్తూ ఉంది కదా. ఈమె దేవాలయంలో మరి దేవుని విషయాలు, అనేకమైన విషయాల గురించి మరి ఈమె లేఖన పరిజ్ఞానం కూడా ఉంది. ఈమె ఎక్కువగా లేఖనాలు చదువుతూ మరి దేవుని విషయాలు తెలుసుకుంటూ వాటి ప్రకారం ఈమె జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం కదా. మొదటిగా షీఈ్ ఎ గుడ్ ప్రాఫిటెస్ అని మనం చూసాము. రెండో విషయం చూస్తే ఇక్కడ ఆమె దేవాలయమును విడువక, చూసారండి, ఆమె దేవాలయమును విడవట్లేదంట కదా. రెండో పాయింట్ ఇది మనకి కదా. ఎందుకు దేవాలయం విడవట్లేదు? దేవాలయంలో ఎవరుంటారు కదా, మనం ఏమంటాం, దేవాలయానికి వెళ్తాం ఖచ్చితంగా, దేవుని కోసం దేవాలయానికి వస్తాం. దేవాలయానికి రావాలంటే మొదటిగా ఎవరిని ప్రేమించాలండి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమిస్తేనే మనము దేవునితో సమయం గడుపుతాం, దేవాలయానికి వస్తాం కదా. ఈమె దేవుణ్ణి ప్రేమించింది కాబట్టి దేవాలయానికి రావడానికి ఈమె ఇష్టపడింది, దేవాలయంలో ఉండడానికి ఇష్టపడింది. తన శేష జీవితం అంతా కూడా దేవాలయంలో గడపటానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి నేను అంటూ ఉన్నాను, షీఈ్ ఎ ప్యాషనేట్ అబౌట్ చర్చ్. దేవుని పట్ల మక్కువ కలిగింది అనమాట కదా. దేవుని పట్ల మక్కువ, మందిరం పట్ల మక్కువ కలిగింది కాబట్టి ఈమె ఏం చేసింది, దేవాలయంలో ఉండడానికి ఇష్టపడింది. దేవాలయం విడవలేదంటండి కదా. ఈ రోజుల్లో మనం విడవని చాలా ఉన్నాయి కదా, విడిచిపెట్టనివేనా కదా. ఏముంటే చాలా మంది స్త్రీలు కదా, పిల్లలు వెళ్ళిపోతారు, హస్బెండ్ వెళ్ళిపోతారు, అమ్మో సీరియల్స్ ఏమైపోతుందో, నిన్న ఏమైపోతుంది, నిన్నటి చూడపోతే ఏమైపోద్దో, ఈ రోజు చూడపోతే ఏమైపోద్ది కదా. అస్సలు విడవరండి. కొంతమంది సెల్ ఫోన్ పట్టుకుంటారు, విడవరండి, స్వైప్ చేస్తూనే ఉంటారు. భర్తలు వచ్చేది పట్టించుకోరు, పిల్లలు వచ్చేది పట్టించుకోరు, ఏం పట్టించుకోరు. ప్రార్థనకి టైం అయింది అది కూడా పట్టించుకోరు కదా. ఇంకా ఫోన్ దొరికింది కదా, స్వైప్ చేస్తూనే ఉంటారు, విడవని కదా ఎన్నో విషయాలు. కొంతమంది అయితే నిద్ర విడవరు కదా, మరి కొంతమంది అయితే భోజన ప్రియులు ఉంటారు, భోజనం విడవరు కదా. ఇట్లా ఎన్నో విడవని ఉంది. కానీ అన్న మరి మనకి నేర్పించే ఒక 100 సంవత్సరాల వృద్ధురాలు మనకి నేర్పించే పాఠం ఏంటంటే, ఆమె దేవాలయమును విడువలేదంట. ఎంత గొప్ప భాగ్యం కదా. చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటాడు భక్తుడు కదా. దేవాలయంలో మరి ఎందుకు వచ్చిందండి? దేవాలయంలో ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఇక్కడైతే నలుగురు వస్తారు, మాట్లాడుకోవచ్చు, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవచ్చు అని వాళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి, వీళ్ళ మాటలు వీళ్ళకి చెప్పి షికారులు కొట్టొచ్చాను ఆమె రాలేదండి. దేవాలయంలో ఎంతో పని ఉంటది కదా. ఆ రోజుల్లో యూదులు ఆ పండుగని ఈ పండుగని మరి సున్నతి అని విందులు చేస్తుంటారు కదా. మరి దాని తర్వాత 33 దినాలు శుద్ధీకరణ దినాలని, ప్రతిష్ఠ దినాలని ఎన్నో జరుగుతాయి. విస్తారమైన పని మందిరంలో ఉంటుంది. అంతేకాదు కదా, చాలా మంది వస్తుంటారు, మరి వారికి భోజన ఏర్పాట్లు చేయాలేమో. మరి కొంతమంది కుటుంబ పరిస్థితులు చెప్పుకోవడానికి మీ దగ్గరికి వస్తుంటారు. ఎందుకని? ఆమె మంచి ప్రార్థనా పర్రాలు కాబట్టి వాళ్ళకి మంచి కౌన్సిలర్ గా కూడా ఏమి ఉందేమో, చెప్తా ఉందేమో, ప్రార్థన చేద్దాం రండని పిలుచుకుంటా ఉందేమో కదా. మరి ఈమె దేవాలయాన్ని విడవలేదండి. మరి మన జీవితంలో మనము
మరి విడవకూడని ఒక 2-3 పాయింట్లు చూసుకొని ముందుకు వెళ్దాము. ఏ విషయాలు మనము విడవకూడదు అని చూస్తే, మొదటిగా దేవాలయమును మనము విడవకూడదు. ఎందుకని? ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటండి కదా. నిజంగా దినమంతా ఆయన సన్నిధిలో గడపడానికి ఇష్టపడే వాళ్ళు ఈ రోజుల్లో ఉన్నారా అంటే, మరి చాలా మంది ఉండే ఉంటారు కదా. కొంతమంది ఫ్రెండ్స్ తో గడపడానికి ఇష్టపడతారు, ఫంక్షన్స్ అంటే ఇష్టపడతారు, దినమంతా ఉండడానికి ఇష్టపడతారు. కొంతమంది అట్లా వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎక్స్కర్షన్స్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. కానీ దేవాలయం, దినమంతా దేవాలయంలో ఉండడం నిజంగా ఎంత గొప్ప భాగ్యం. ఏమైతే జీవితకాలం అంతా ఉండడానికి ఇష్టపడింది. అయితే మనం విడువకోని విషయాలు ఏంటండి కదా. మనం కీర్తనలు 119 అధ్యాయము 87 వచనం చూస్తే, ఇక్కడ దావీదు విలాపం చెందుతా ఉంటాడు కదా. 81 నుంచి 88 వరకు ఒక భాగం. ఆ భాగంలో ఆయన అంటాడు, తన మరణ పంచుల వరకు వెళ్ళినట్లుగా అనుకుని ఆయన అంటాడు, అయ్యా నీ ఉపదేశములు నేను విడువకు అనుసరించినట్లు సహాయం చేయమంటాడు. సో ఆయన ఉపదేశం అంటే దిద్దుబాటు కదా. ఆయన ఉపదేశమును మనము విడవకూడదండి కదా. మొదటిగా దేవాలయాన్ని విడవకూడదు, రెండవదిగా ఆయన ఉపదేశమును విడవకూడదు, మూడవది మనం చూస్తే జ్ఞానమును విడవక ఉంటే అది కాపాడుతుంది కదా. మరి సామెతలు 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే జ్ఞానం గురించిన ఎన్నో గొప్ప సంగతులు. మరి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము అని మనం సామెతల గ్రంథంలోనే చదువుతా ఉంటాం కదా. మరి ఈ జ్ఞానాన్ని మనం విడవకూడదు. జ్ఞానం అంటే బుద్ధి కదా. జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇల్లు కట్టుకున్నని మనం చూస్తా ఉన్నాం 14వ అధ్యాయంలో కదా. మరి అటువంటి జ్ఞానం కావాలన్నా, బుద్ధి కావాలన్నా దేవుని వద్దకు మనం రావాలండి కదా. 3 విషయాలు చూసాం, విడవకూడని విషయాలు కదా. దేవాలయం విడవకూడదు, ఆయన ఉపదేశాలు విడవకూడదు, జ్ఞానం విడవకూడదు. అయితే ఏవి విడిచిపెట్టాలి? ఇవి కూడా 3 విషయాలు మరి చూసుకొని ముందుకు వెళ్దాము. మరి యోబు 36వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, పాపమును విడిచి రండని ఆజ్ఞాపించుచున్నాడు. ఏం విడవాలండి? పాపం. ఏది పాపం? సకల దుర్నీతియు పాపం, ఆజ్ఞాతిక్రమే పాపం. దేవుడు సెలవిస్తా ఉన్నాడు కదా. మరి ఒకవేళ మనం పాపంలో ఉన్నామేమో. చాలా మంది మందిరానికి వస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు కదండి కదా. మరి పాపం చేస్తూనే ఉంటారు, దేవునికి అర్పణలు అర్పిస్తూ ఉంటారు. దేవుడు అంగీకరిస్తాడా? ఏ మాత్రం అంగీకరించాడు. దేవుడు మొట్టమొదటిగా అడిగింది మన హృదయం. ఈ హృదయంలో పాపమును ఏ మాత్రం ఉంచుకొని దేవుడు మనని ఏ మాత్రము ఆయన లక్ష్య పెట్టడు కదా. ఆయన కేవలం ఏమంటాడు? మరి మొదటి సమూయేల్లో బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం అంటాడు. అంటే నా మాట వినకపోతేనే నీ బలి నాకొద్దు అన్న దేవుడు, మనం పాపంతో ఉండి బలులు అర్పిస్తే ఆయన స్వీకరిస్తాడా అండి? లేదు కదా. కాబట్టి పాపము మనలో ఏ మాత్రం ఉంచుకోకుండా ఉండాలి. పాపమును మనము విడిచిపెట్టాలి. రెండవదిగా కోపమును, ఆగ్రహమును విడిచిపెట్టాలి. కీర్తనలు 37వ అధ్యాయం 8వ వచనంలో కనుక మనం చూసుకున్నట్లయితే, కోపమును విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. చాలా మందికి ఊరికి కోపం వస్తుంది, ఊరికే కోపడతారు, కదిలిస్తామంటే షార్ట్ టెంపర్ కదా, షాకింగ్ అయిపోతా ఉంటుంది కదా. దేవుని బిడ్డలంగా మరి దేవుని సన్నిధిలో దినం ఎదుగుతూ ఉన్న మనము దేవునితో మరి మనము సంబంధం కలిగి ఉన్న ఆ కనెక్టివిటీ దేవునితో మనం కలిగి ఉన్నప్పుడు, ఆ ఇంటిమసీని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని సారూప్యంలోకి మనం మార్చబడ్డాం. ఆయన సహనం, ఆయన క్షమాబుద్ధి కదా మనకు వస్తుందండి కదా. ఆయన పాదాల దగ్గర మనం అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటినీ మనకు దయచేస్తాడు. కోపం మానాలంట, ఆగ్రహం మానాలంట, పాపం విడిచిపెట్టాలంట కదా. మూడవదిగా చూస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టాలని సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనము చూస్తాం. చెడుతనం ఏంటండి? చెడుతనం గురించి మన మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చూస్తే దాదాపు ఆ పట్టిక 13 ఉంటాయి మనకి కదా. జారత్వం ఇవన్నీ కదా, అవన్నీ కూడా పాపమని, మరి చెడుతనము కదా. ఆ చెడుతనాన్ని అంతటిని కూడా మనం విడిచిపెట్టాలి అని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మరి 3 విషయాలు మనం విడవకూడదు. దేవాలయాన్ని విడవకూడదు, ఆయన ఉపదేశాన్ని విడవకూడదు, జ్ఞానం విడవకూడదు అని మనం చూసాము. మరి విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టాలి, కోపమును, ఆగ్రహమును విడిచిపెట్టాలని కదా, చెడుతనాన్ని విడిచిపెట్టాలని మనం చూస్తా ఉన్నాం. ఈ రెండో విషయంలో మరి ఈ రెండో పాయింట్ గా మనం ఆమె దేవుని ప్రేమించిన స్త్రీ కదా. కాబట్టి షీఈ్ ఏ ప్యాషనేట్ అబౌట్ చర్చ్ అని మనం చూస్తా ఉన్నాం. మందిరం పట్ల మక్కువ కలిగిన స్త్రీ అని
చూస్తా ఉన్నాం. మూడోది ఇక్కడ మనం చూసినట్లయితే కదా, ఆమె ఏం చేస్తా ఉండే, దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలు, మామూలు ప్రార్థన కాదండి, ఉపవాస ప్రార్థన చేస్తా ఉంది, ప్రార్థన చేస్తా ఉంది. ఇక్కడ మూడవదిగా మనం ఏం చెప్పొచ్చు, షీజ్ ఏ గుడ్ ప్రేయర్ వారియర్ కదా, మంచి ప్రార్థనాపరులారు. ఎంత మంచి ఆ క్వాలిటీస్ ఆమెలో మనం నేర్చుకోవచ్చండి. ఒక వృద్ధురాలి దగ్గర, ఒక విధవరాలి దగ్గర సమస్తమును కోల్పోయినా అన్ని ఉన్న భాగ్యవంతురాలిని అని దేవుని సన్నిధిలో ఉండండి. ఆమె దగ్గర ఎన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు కదా. మరి ఈ రోజు ఆ వృద్ధురాలైన అన్న, ఒక మంచి ప్రవక్తి అయిన అన్న, దేవాలయంను ప్రేమిస్తూ ఉన్న అన్న, మరి మంచి ప్రార్థనా పరురాలని మూడో పాయింట్ గా మనం చూస్తా ఉన్నాం కదండి. గుడ్ ప్రేయర్ వారియర్. మనం కూడా అంటాం, నేను కూడా ప్రేయర్ వారియర్ అండి, ఎస్తేర్ ప్రేయర్ వారియర్ లో ఉన్నాను అని అంటామేమో, మంచిది కదా. ఈ ప్రేయర్ వారియర్ లో ఎన్నో గొప్ప సాక్ష్యాలు వింటున్నాం, ఎన్నో మంచి మంచి వర్తమానాలు వింటున్నాం, ఎంతో దిద్దుబాటు మనకు జరుగుతుంది, ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాం. భారభరితమైన పరిచర్యతోటి మనం ప్రార్థన చేస్తూ స్థుతిస్తా ఉన్నాం, మంచిదే. కానీ మరి ఈమె ప్రార్థన చేయడమే కాదంటండి, ఉపవాస ప్రార్థన చేస్తున్నాం. ఎవరి కోసం చేస్తుంది? దేర్ ఈజ్ నో ఫ్యామిలీ ఫర్ హర్. ఆమెకు కుటుంబం లేదు, మరి బంధువులు ఎక్కడో ఉన్నారు. మరి వారు వస్తూ ఈమెను పట్టించుకుంటున్నారో లేదో తెలియదు. మరి అవన్నీ ఆమె విడిచిపెట్టేసి ఉంటుంది. దేవుడు, దేవాలయం పరిచర్య కదా, ఇదే ఆమె పట్టుకుంది. కాబట్టి మరి ఆయన అక్కడికి వచ్చేవారు అందరి గురించి ఆమె చేయటం కాదండి, ఉపవాస ప్రార్థనలు. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవరెవరి కోసం ప్రార్థన చేస్తున్నాం? మన అవసరతల కోసమే మనం ప్రార్థన చేస్తా ఉన్నామా? కదండి. మనము అందరి కొరకు ప్రార్థన చేయవలసి కదా. ప్రతిదినం వ్యక్తిగత ప్రార్థన మనకు అవసరం, కుటుంబ ప్రార్థన తప్పకుండా. ప్రతి క్రైస్తవ కుటుంబంలో కుటుంబ ప్రార్థన తప్పకుండా ఉండాలి. ఆ వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థనలు, ఇతరులతో కలిసి చేసే ప్రార్థనలు, ఇవన్నీ కూడా మనం కలిగి ఉండాలండి కదా. మనం ఎప్పుడు ప్రార్థించాలి? ఎప్పుడు క్రమంగా ప్రార్థించాలి. ఒక సమయం పెట్టుకొని ఉదయం 3 గంటలుగా, మరి ఆఫ్టర్నూన్ టైంలో మేము ప్రతిరోజు కొంతమందితో కలిసి మరి 1 నుంచి ప్రార్థన చేస్తా ఉంటామండి. మరి అందులో నుంచి ఒక వృద్ధురాలు 87 సంవత్సరాలు ఉన్నాయి ఆంటీకి. మరి ఆంటీ ఉదయకాలమే మరి 3 గంటలకి మరలా ఆవిడే చేస్తారనమాట. 3 నుంచి కొంత సమయం మరి ఎర్లీ మార్నింగ్ మరి ప్రార్థనలో గడుపుతాము. ఆమె మరి ఆ వృద్ధురాలు ఆమె మాకు నేర్పించింది ఏంటంటే, ఆమె దేవుణ్ణి నమ్ముకున్న దినాల నుంచి ఇప్పటి వరకు వారంలో 3 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తారంట. మొన్ననే 87వ పుట్టినరోజు జరుపుకుంది ఆంటీ. మంగళవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉపవాసం ఉంటారు. ఇప్పటికీ చేస్తున్నారు. ఆమెను చూసి మేము ఛాలెంజ్ చేయబడ్డాము. మరి నిజమే కదా, ఆ వృద్ధురాలే ఇంత ఉపవాసంగా 3 దినాలు ఉపవాసం ఉంటుంటే మనం ఎందుకు ఉండలేమని మరి మరి ఛాలెంజ్ చేయబడతా ఉన్నాం మేము కూడా. మరి ఉపవాస దినాలు పెంచుకోవడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు కదా. మరి చాలా మంది అంటారు, అమ్మో ఉపవాసం ఉండడం చాలా కష్టం అక్క, ఆ రోజు ఉపవాసం ఉన్న రోజు ఎక్కువ ఆకలేస్తుంది అంటారు కదండి. కానీ అవసరతను బట్టి తప్పకుండా మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ప్రభు కూడా 40 దినంలో ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అన్న అంతే కదండి, దేవుని సన్నిధిలో మరి దేవాలయంకి వచ్చి ఆమె హృదయాన్ని కుమ్మరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు హన్నా ప్రార్థన ఆలకించి ఆమె విషాదాన్ని తొలగించి బిడ్డను అనుగ్రహించాడు. మరి ఇక్కడ ఈ అన్న కూడా దేవాలయంలో గడుపుతూ ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉందన్నమాట. మరి మన కోసం మరి వారంలో కనీసం ఒక్క రోజైనా ఉపవాసం ఉంటున్నామా? మన కోసమే కాదండి, ఇతరుల అవసరతల కోసం ఉండాలి. మరి దేశం యొక్క పరిస్థితులను బట్టి ఉండాలి కదా. మరి రక్షణ లేని వారి రక్షణ దేవుడు దయచేయనట్లుగా ప్రార్థించాలి. జరుగుతున్న పరిచర్యల కొరకు మనం ఉపవాసం నుండి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. కాబట్టి ఈ దినం మనకు అన్న గుర్తు చేస్తా ఉంది, ఉపవాసం ఉండి ప్రార్థించాలని. ఉపవాస ప్రార్థన ఆమె చేస్తా ఉంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం కదా మనం చూస్తా ఉంటే మరి అక్కడ ఉపవాస ప్రార్థన ఎలా చేయాలి అనేది ఇది మనకి తెలిసిన విషయమే. కాబట్టి మనం కూడా ఇప్పటి వరకు మనం ఉపవాసం ఉండి ప్రార్థించలేకపోతే ఈ రోజు నుంచి అయినా కనీసం వారంలో 1 దినం లేదా 2 దినాలు కదా. మరి ఆంటీని బట్టి నేను కూడా నేర్చుకున్నాను. మరి 2 దినాలు ఉపవాసం ఉండే పరిస్థితి. కాబట్టి 2 దినాలు మరి మనం ఉపవాసం ఉండి మన బిడ్డల కొరకు స్పెషల్ గా 1 దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. బిడ్డల ఎదుగుదల కొరకు, వారి ఆత్మీయంగా దేవుని జ్ఞానం కొరకు సంపాదించుకోవడం కోసం, దేవునితో మంచి కనెక్టివిటీ వారికి కలిగినట్టు కోసం బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మన సంఘ అవసరతల కొరకు, కుటుంబ అవసరతల కొరకు, మనం ఇతరుల కొరకు ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. మరి ఇక్కడ ఎస్తేరు కూడా చూస్తే
4వ అధ్యాయం 3వ వచనంలో యూదులు రక్షణ కోసం కదా, యూదులు తమ రక్షణ కోసం ఉపవాసం ఉన్నారు. ఈ దినం మనం మన కుటుంబీకుల రక్షణ కొరకు ఒక్క రోజైన ఉపవాసం ఉండి ప్రార్థన చేసామా? అయ్యో ప్రభువా, కుటుంబంలో నేనే రక్షించబడ్డాను, నా భర్త రక్షణ పొందలేదు. అయ్యో ప్రభువా, బిడ్డలు రక్షణ పొందలేదయ్యా. అయ్యా, నా బంధువులు రక్షణ పొందలేదయ్యా. నా తల్లిదండ్రులు రక్షణ పొందలేదయ్యా. ఎప్పుడైనా వారి రక్షణ కోసం మనం ప్రార్థన చేశామా అండి? ఎస్తేరు ఒక రాణిగా ఉండి తమ జాతి ప్రజలు నశించకూడదని వారి రక్షణ కొరకు 3 దినాల ఉపవాస దినాన్ని చాటించి వారి నుండమంది కూడా ఉండి ఉపవాసం నుండి ప్రార్థన చేసింది. మనం కూడా మనం రక్షణ పొందాం మంచిదే. మన ప్రియుల రక్షణ కొరకు, మన కుటుంబీకుల రక్షణ కొరకు మామూలు ప్రార్థన కాదండి, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినట్లయితే ప్రభు మన ప్రార్థనని ఆలకించి అంగీకరించేవాడిగా ఉండాలి కదా. నెహెమ్యా కూడా యెరూషలేము ప్రకారం కొరకు మరి ప్రార్థన చేస్తా ఉంటాడు. మరి మనకి తెలిసి నెహెమ్యా 1:4 మనం చదువుతా ఉన్నాం. అలాగే 1 తిమోతి 2:1 మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, మరి కీర్తనలు 122 యెరూషలేము కొరకు ప్రార్థన చేయాలి అని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి నేడు ప్రార్థన యొక్క ఇంపార్టెన్స్, మరి ప్రాముఖ్యత చాలా గొప్పదండి. మిగిలిన పరిచర్యలు అన్ని బయటకు కనిపిస్తాయి. పాట పాడితే నలుగురు విని సంతోషపడి క్లాప్స్ కొడతారు. ఒక ప్రసంగం చేస్తే బాగుందమ్మా అని అంటారు, బాగాలేకపోతే బాగాలేదమ్మా అని చెప్తారు. ఏవో ఒకటి మనం ప్రార్థన పరిచర్య తప్ప మిగిలినవన్నీ బయటకు కనపడే పరిచర్యలు. కానీ ప్రార్థన పరిచర్య అనేది ఎవ్వరికీ కనపడదు. అది కేవలం మనం ఇంట్లో 4 గోడల మధ్య ఉండి చేసే ప్రార్థన. కానీ అన్ని పరిచర్యల కంటే విలువైనది, ఉత్తమమైనది, భారమైనది, ప్రభు లెక్కించేది, ప్రభు దృష్టించేది కూడా ప్రార్థనా పరిచర్య అండి. ఈ ప్రార్థనా పరిచర్యను ఇష్టపడాలి కదా. ఇష్టపడి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన అవసరతలు తీరుస్తాడు, మన అక్రతలు తీరుస్తాడు, ఇతరుల యొక్క అవసరతలు కూడా ప్రభు తీరుస్తాడు. కాబట్టి ప్రార్థన పరిచర్యను మనం అలవాటు చేసుకోవాలి కదా. కొంత సమయాన్ని పెట్టుకోవాలి, దినానికి కొన్ని గంటలైనా ప్రార్థించాలి. ఉదయకాలము వేకునే, మరి నేను ఒక శీర్షికలో చదివానండి, ఉదయకాలం 3 నుంచి 5 వరకు చేసే ప్రార్థనలు మరి ఎంతో గొప్పవని. మరి మనం అసౌకర్యం అంటే అది మంచి నిద్ర పట్టే సమయం కాబట్టి ఆ సమయంలో నిద్రని త్యజించుకొని మనం మోకరించి ప్రార్థిస్తా ఉన్నప్పుడు ప్రభు తప్పకుండా దృష్టి ఉంచుతాడు అని ఒక శీర్షికలో నేను చదివాను. మరి ప్రభు చిత్తమైతే చాలా మంది మనం అందరం మరి 3 గంటలకు మరి ఆ సమయంలో ప్రార్థన చేస్తే మరి మంచిది అని మరి నా ఎక్స్పీరియన్స్ ని బట్టి నేను కూడా చెప్పగలుగుతా ఉన్నాను. అదే విధంగా మరి ఇక్కడ ఈమె ఏం చేస్తా ఉందండి, ఈ విధంగా ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేస్తా ఉంది. రేయి పగలు ఏంటండి, పగలు పని చేస్తే ఈమె వృద్ధురాలే, నైట్ అలసిపోవటం లేదా? దేవుని సన్నిధిలో అలసట్లేదండి ఆమెకి. దేవుని సన్నిధిలో నో టర్న్ కదా, నో టైరింగ్, నో టర్నింగ్ కదా, అలసట లేదు ఆమెకు కదా. మరి ఆమె నీరసించిపోవటం లేదు. ప్రార్థన చేస్తూ ఉంటే ఆమెకు ఉత్సాహం వస్తుందేమో, ఇంకా ఎక్కడ లేని మరి శక్తి ఆమె పుంజుకుంటుందేమో కదా. అందుకే ఆమె రేయింబగళ్ళు సేవ చేస్తాము. మరి ఇక్కడ సేవ అనే విషయానికి వస్తే మా ఆత్మీయ తండ్రి గారైనటువంటి జోబన్న సేవ గురించి 2 విధాలుగా మరి ఆ రోజుల్లో మాకు చెప్పారు. సేవ 2 భాగాలు, ఒకటి దేవుని సేవ, రెండోది దేవునికి సేవ అని అన్న మాకు చెప్పేవాళ్ళు. దేవుని సేవ అంటే మందిరం క్లీన్ చేయడం, లేదా భోజనాలు పెట్టడం, లేదా మందిరానికి సంబంధించినటువంటి పనులు, బూజులు తుడతాం, డోర్స్ తుడుస్తాం, కర్టన్స్ వాష్ చేస్తాము, లేదా అంతా నీట్ గా ఊడుస్తాం, తుడుస్తాం, గిన్నెలు క్లీన్ చేస్తాం. ఇది దేవుని సేవ. రెండోది అని నేను చెప్పానంటే దేవునికి సేవ అంటే పాటలు పాడడం, ప్రార్థన చేయడం, లేదా ఉపవాస ప్రార్థన చేయడం, వాక్యం చెప్పడం, ఇవి దేవునికి సేవ. అయితే నేను అనుకుంటున్నాను, ఈ అన్న 2 పరిచర్యలు చేసిందండి. దేవుని సేవ చేసింది, దేవునికి సేవ చేసింది. 2 పరిచర్యలు. అది కూడా ఎలా చేసింది? రేయింబగళ్ళు. అసలు వింటుంటేనే మనకి ఎంతో మరి పురికొల్పు వస్తుంది కదా. ఒక వృద్ధురాలు, ఒక విధవరాలు కదా, ఆమె ఆ వయసులో మరి ఎంత పని చేస్తుంది. ఈ రోజుల్లో వృద్ధులు ఏం చేస్తా ఉన్నారండి, అయ్యో నీరసంగా ఉందండి, ఆ టాబ్లెట్స్ వేసుకొని ఈ టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటూ ఉన్నారు కదా. ఏమన్నా ఉపవాసం ఉండమంటే అమ్మో మాకు షుగర్ అమ్మా, బీపీ కదా అంటారు. ఎక్కువ సమయం ప్రార్థన చేయమంటే కూర్చోలేనమ్మా అంటారు. అన్నిటికీ అన్ని చెప్తారు. కానీ ముసలమ్మ ముచ్చట్లు మాత్రం మననే
ఈ వృద్ధురాలు ఏం చేస్తుంది, మిగిలిన వృద్ధురాలందరినీ తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి ప్రార్థన చేస్తుంది, వాక్యం నేర్పిస్తుంది. లేఖన పరిజ్ఞానం కూడా ఆమెకి ఎక్కువేనంటండి. ఎందుకంటే ఆమె మందిరంలో ఉంది, ప్రతిదినం క్రమంగా అక్కడ లేఖన పఠనం జరిగేది. అవన్నీ వింటూ ఉన్నప్పుడు ఆమె ఎంతో జ్ఞానం సంపాదించుకుంది కదా. కాబట్టి దేవుని జ్ఞానంతో ఆమె నింపబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి మనం 4th పాయింట్ గా షీఈ్ ఎ ప్రేయర్ వారియర్ అని మనం చూస్తా ఉన్నాం. చివరి ముగింపులోకి వస్తా ఉన్నాం. మరి చివరిదిగా ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె కూడా 38వ వచనంలో మనం చూద్దాం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను కదా. విమోచన కొరకు కనిపెడతా ఉందంట. యూదుల రాజధాని మనకు తెలుసు యెరూషలేం కదా. అయితే వీళ్ళందరూ కూడా ఇజ్రాయేళ్లకు విమోచన కొరకు మొరపెడతా ఉన్నారు. ఈమె కూడా మొరపెడతా ఉంది. అప్పుడు దేవుని చూసినప్పుడు ఈయనే ఇశ్రాయేలు విమోచకుడు కదా, మన విమోచకుడు కూడా ఆయనే కదా. చూసి ఆమె సంతోషపడుతూ దేవుణ్ణి కొనియాడుతూ షీఈస్ గ్లోరిఫైయింగ్ గాడ్ కదా. కొనియాడుతూ దేవుని స్తుతిస్తూ కదా. మరి ఆమె ఏం చేస్తా ఉంది, ఆయన గురించి అందరి ఇతరులతో మరి ఏం చేస్తా ఉందండి, మాటలాడుచున్నది కదా. ఆమె దేవుని కొనియాడుతుంది. కొనియాడుతున్న ఈ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎంత సంతోషంతో ఆమె ప్రభుని కొనియాడుతుంది, ప్రభుని స్తుతిస్తా ఉంది, ప్రభులో ఆనందిస్తా ఉంది, ఎంజాయింగ్ విత్ గాడ్ కదా. ఆ విమోచకుడు నేను కళ్ళారా చూసానే, నాకు 100 సంవత్సరాలు ఉన్నాయి, ఇప్పుడు మరి ఇంకా నేను బ్రతికి జీవిస్తూ ఉన్నప్పుడే ఈ గొప్ప విమోచకుడు నేను చూశాను అని చెప్పేసి ఆమె ఎంతో సంతోషపడుతూ దేవుని కొనియాడుతూ ఉందండి. 4వ పాయింట్ గా నేను చెప్తా ఉన్నాను, షీఈస్ ప్రైజింగ్ గాడ్ ఆర్ షీఈస్ వర్షిపింగ్ గాడ్ కదా. ఆమె దేవుణ్ణి ప్రైజ్ చేస్తా ఉంది, షీఈస్ ప్రైజింగ్ గాడ్, దేవుని కొనియాడుతూ ఉంది. అమ్మా మన జీవితంలో దేవుడు మనకి ఇచ్చిన ప్రతిదాన్ని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నామా, లేకపోతే ఎప్పుడు అది లేదు ఇది లేదు కదా అని చెప్పేసి దేవుని మీద అసలు అన్నకున్న పరిస్థితిని బట్టి అన్న ఎంతో దేవుణ్ణి నిందించే పరిస్థితి. కానీ ఆమె జీవితంలో ప్రభువా వివాహమైంది, బిడ్డలు లేరనుకుంటా, మళ్ళా భర్త కూడా చనిపోయింది, ఈ పరిస్థితి నాకు అని చెప్పేసి ఆమె ఎప్పుడు దేవుని నిందించలేదండి కదా. ప్రతి పరిస్థితిని బట్టి ఆమె దేవుని స్తుతించింది. మరి దేవుని కృపలోనే ఆమె ఎదుగుతా ఉంది, దేవునికి విధేయురాలై ఆమె జీవించింది అనమాట. కాబట్టి ఆమె ఏం చేస్తా ఉందండి, దేవుని కొనియాడుతూ ఉంది, కృతజ్ఞతలు చెల్లిస్తా ఉంది కదా. మరి భక్తుడు కీర్తనాకారుడు కూడా 7వ అధ్యాయం కీర్తనలు 7వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే, యెహోవా న్యాయం విధించు వాడిని ఆయనకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని భక్తుడు కీర్తనాకారుడు అంటా ఉన్నాడండి కదా. ఆయన న్యాయ విధులను బట్టి ఆయన కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లింపబద్దులుగా ఉన్నాం కదా. మరి అలాగే కీర్తనలు 50వ అధ్యాయం 14-15 చూస్తే, దేవునికి స్తుతియాగము చేయొచ్చు బ్రొక్కుబడిని చెల్లించాలి కదా. మరి చాలా సార్లు మనం దేవుడు నాకు ఇది చేస్తే నేను అది చేస్తాను బ్రొక్కుకుంటాం కదా. బ్రొక్కుకున్నది మరి ఎప్పుడైతే దేవుడు మన జీవితం తీరుస్తాడో ఆ రోజు మర్చిపోతాం కదా. మళ్ళీ బ్రొక్కుబడి తీర్చేది ఉండదు, చేసేది ఉండదు. చాలా సార్లు మనం దేవునికి ఇచ్చిన ప్రామిస్ ని కదా మరి కీప్ అవుట్ చేస్తా ఉంటాం కదా, బ్రేక్ చేస్తా ఉంటాం ప్రామిసెస్. మరి అలా ఉండకూడదు. కానీ మనం ఏం చేయాలండి, దేవుని స్తుతియాగం చేస్తూ ఆయనకు బ్రొక్కుబడులు చెల్లించే వారంగా ఉండాలి. ఇక్కడ మన ఎఫెసీ పత్రికలో చూస్తే 5వ అధ్యాయం 20వ వచనంలో ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అన్నది. ఎప్పుడు చెల్లించండి, ఎల్లప్పుడు. ప్రభువా నేను కలిగిన ఈ జీవాన్ని బట్టి వందనాలు, ప్రభువా గృహంలో కలిగిన ప్రతిదాన్ని బట్టి వందనాలు, మన ఆత్మీయ పరిస్థితిని బట్టి, ఫిజికల్ పరిస్థితిని బట్టి, మెంటల్ స్టేటస్ ని బట్టి, ప్రతి దాన్ని బట్టి కూడా మనము దేవునికి స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం మనం. అలాగే మనం ఏ విషయంలో ఇంకా చెల్లించాలి, చివరిగా చూస్తే 1వ దశలోని పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము కదా. అది దేవుని చిత్తమై ఉందండి. ప్రతి విషయంలో కూడా దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నామా, ఉదయకాలమే లేచి ఆయన్ని స్తుతిస్తా ఉన్నామా, ప్రభు చేసిన గొప్ప కార్యాలను బట్టి, ప్రభు మన కొరకు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి ఆయన స్తుతిస్తా ఉన్నామా కదా. మరి ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా మనం ప్రతిదినం ప్రభుని స్తుతించే గుంపులో మనం కూడా ఉండాలి అని ఈ దినం మరి మనకు గుర్తు చేస్తా ఉంది. మరి చివరిగా చూస్తే ఆమె ఆయనని గురించి మాటలాడుచుండెను కదా. 38 చివరిలో మనము చూస్తా ఉన్నాము,
విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి మాట్లాడుచున్నాను. ఆయన గురించి ఏం మాట్లాడుతుందండి? దేవుని గురించి, దేవుని విషయాల గురించి. షీఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమె దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తా ఉంది. ప్రొక్లైమింగ్ కదా, ప్రకటిస్తా ఉంది. ఆమె దేవుని స్తుతించింది. షీఈస్ ప్రైజింగ్ గాడ్. తర్వాత మళ్ళీ ఏం చేసింది? షీఈస్ ప్రొక్లైమింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సువార్తను ప్రకటన చేస్తా ఉంది. అమ్మ, మన జీవితాల్లో మనం దేవుని సువార్త ప్రకటన చేస్తున్నామా? ఇతరులకు దేవుని సువార్త గురించి చెప్తున్నామా? ఎన్నెన్నో విషయాలు చెప్తాం. మనం మన ఫ్రెండ్స్ తో మాట్లాడుతుంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం, బంధువులతో మాట్లాడుతూ ఉంటాం. ఇన్ని మాటల్లో ఎప్పుడైనా ఒక్క మాటైనా మరి దేవుని గురించి తెలియని వారికి, ఒకవేళ దేవుని గురించి తెలిసి కూడా ఆ దేవుని నిర్లక్ష్య పెడతా ఉన్న వారికి దేవుని గురించి ఎప్పుడైనా చెప్పగలిగామా? మరి చెప్పకపోతే ఈరోజు మనకి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మరి దేవుని సువార్తని మనం ప్రకటించే వాళ్ళంగా ఉండాలి కదా. మరి ఎలా దేవుని సువార్త ప్రకటించాలి కదా? మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడు, ఇట్స్ ది కమాండ్ ఆఫ్ గాడ్. దేవుడు చెప్పాడు. రక్షించబడిన ప్రతి ఒక్కరికి దేవుడు మనం ఏదించినటువంటి బాధ్యత ఇది. కాబట్టి మరి దేవుడు ప్రత్యేకంగా మనల్ని దర్శించి ఈ మాట మనకు చెప్పనవసరం లేదు కదా. మరి దేవుడు చెప్తా ఉన్నాడు, సర్వలోకంకి వెళ్ళి. మరి సర్వలోకాన్ని నేను చుట్టలేను కదండి, సర్వ సృష్టికి వెళ్ళలేను కదండి అంటే మన దగ్గరికి ఎన్నో ప్రేయర్ పాయింట్స్ వస్తా ఉన్నాయి. ప్రతిదినం మనం లేచిన దగ్గర నుంచి కదా, మన మొబైల్లోనే మనకి ఈ ఎస్తేర్ ప్రేయర్ వారియర్స్ తోనే ప్రతిరోజు ప్రార్థనా దూపం వాళ్ళు కొన్ని ప్రేయర్ పాయింట్స్ పంపిస్తున్నారు. ఒక రాష్ట్రం గురించి ప్రార్థన చేయమని మనకి విషయాలు కూడా పంపిస్తా ఉన్నారు. మరి ఈ విషయాలు మనం ఎంతమంది ప్రార్థన చేయగలుగుతా ఉన్నాము కదా. అన్నమట్టుకు నేను ప్రతి దినం మరి దాని గురించి ప్రార్థన చేయడానికి ప్రభు కృప చూపుతా ఉన్నారు. మరి ఇట్లాగా ఎన్నో ప్రేయర్ పాయింట్స్ పెడతారు గ్రూప్ లో, మనం ప్రార్థన చేస్తాము. ఒకసారి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తాం, చూస్తా ఉంటాము కదా, నార్మల్ గా దాన్ని తీసుకుంటా ఉంటాము. అలా కాకుండా మరి ఇతరులు ప్రార్థన అవసరత మనల్ని అడిగినప్పుడు కదా, ప్రేయర్ పాయింట్స్ మన గ్రూప్ లో పెట్టినప్పుడు తప్పకుండా మనం వారి కొరకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి కదా. మరి సేవకుల యొక్క లిస్టులు మన దగ్గర ఉన్నాయి. మరి మిషనరీస్ యొక్క, నార్త్ ఇండియా మిషనరీస్ యొక్క లిస్టులు మన దగ్గర ఉన్నాయి. ఇట్లా ఎన్నో మరి పట్టికలు కదా, ప్రార్థనా పాయింట్లు, మరి ఎన్నో లిస్టులు మన దగ్గర ఉన్నాయి. సో మనం సర్వలోకానికి వెళ్ళకపోయినా సర్వలోకంలో ఉన్న సేవకులు, వాళ్ళ యొక్క పరిస్థితి, వాళ్ళ యొక్క అవసరతలు మన దగ్గరే ఉన్నాయి. బట్ అన్నిటి గురించి మనం ప్రార్థన చేస్తే మనం కదా ప్రార్థన చేస్తే మరి వాళ్ళ అవసరతలు తీర్చబడతాయి. వారు మరి మనం ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి మనం కూడా దేవునికి సమీపంగా ఉంటాం, అవసరం తీర్చబడతాయి. కాబట్టి వారి గురించి మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. ఇంకా పూర్ణంగా మనము సువార్త ప్రకటించాలి కదా. రోమా పత్రిక 15వ అధ్యాయంలో చూస్తే అక్కడ కొన్ని లిస్టు పెడతా ఉంటాడు కదా. ఈ విధంగా మరి ఒకసారి చూద్దాం. రోమా 15, ఎవరైనా చదవండి. రోమా 15వ అధ్యాయం 19 నుంచి. వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని ఇక్కడ చాలా ఒక లిస్ట్ ఇచ్చాడు కదా. మహత్కార్యాలు బలము చేత అంట, పరిశుద్ధాత్మ బలం చేత, క్రియ చేత, గుర్తుల చేత, బలం చేత, ఇవన్నీ కదా. మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ పూర్ణంగా ఉండాలి అని ఆ భక్తుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. మరి సువార్తను మనం సర్వ సృష్టికి ప్రకటించాలి, పూర్ణంగా ప్రకటించాలి. 1 కొరింథీ 9:16 చూస్తే భారముతో కదా, అక్కడ పౌలు ఏమంటాడంటే, నేను ఇప్పుడు బంధకాలతో ఉన్నాను, చావుకు దగ్గరగా ఉన్నాను, అయినా సరే నేను ప్రకటిస్తాను కదా. భారం, దేవుడు తనకు పెట్టిన భారం కదా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:19 చూస్తే కూడా మరి ఏమిటి, ధైర్యముతో కదా. చాలా సార్లు సువార్త ప్రకటించేటప్పుడు మరి ధైర్యం ఉండదండి కదా. మనం పిరికితనంతో ఈ మాట చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, ఇలా చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో కదా అనుకొని భయంగా ధైర్యముని వీడి మనం
ప్రకటిస్తూ ఉంటాం. అలా కాకుండా సువార్త ప్రకటించే మనం మరి పూర్ణంగా ప్రకటించాలి, భారంతో ప్రకటించాలి, ధైర్యంతో ప్రకటించాలి. ఇంకా మత్తయి సువార్త 24:14 చూస్తే ఒకసారి ఇది కూడా చూద్దాము. మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటించబడును, అటు తర్వాత అంతం వచ్చును కదా. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై కదా. మనము సువార్త ప్రకటించే మనం కూడా ఎలా ఉండాలి అంటే అండి, దేవునికి సాక్షులుగా ఉండాలి. అంటే ఒక్కొక్కసారి మనం చెప్పింది చేయము కదా, చేసేది చెప్పం, అలా ఉంటది అనమాట. అలా కాకుండా మనం ఏమైతే ప్రీచ్ చేస్తున్నామో, ఏమైతే చెప్తున్నామో అదే చేసే వాళ్ళంగా మనం ఉండాలి కదా. కాబట్టి మరి ప్రార్థించే మనము దేవుని సన్నిధిని నిరీక్షించే మనము కదా, దేవుని చిత్తానికి లోబడి మనము దేవుని యొక్క వాక్యం ప్రకటించే వాళ్ళలాగా, దేవుని సువార్తను ప్రకటించే వాళ్ళలాగా మనము ఉండాలన్నమాట. మరి సువార్త ప్రకటించాలి, ఇది దేవుడు మన పైన పెట్టిన భారం అని కూడా మనం చూస్తా ఉన్నాం. 100 ఏళ్ల వయసులో ఒక వృద్ధురాలైనటువంటి ఈ అన్న, మరి ఆమె ఊరికనే కూర్చోలేదండి, షికారులు చేయడానికి మందిరానికి రాలేదు. ఆమె భారం పెట్టుకుంది, భారంతో ప్రకటించింది, ధైర్యంతో ప్రకటించింది. ఆమె ఒక సాక్ష్యం అయిపోయింది అక్కడ కదా. ఆమె తిరిగి వెళ్ళకుండా మందిరంలోనే తను జీవిస్తూ కదా, మందిరంలోనే మరి అన్ని ఇతరులకు పరిచర్య చేస్తూ, అక్కడ మరి ఎంతో మంది మందిరంలో ఎంత పని ఉంటుందండి, విస్తారమైన పని ఉంటుంది. అంత పని కూడా ఆమె చేస్తాం. ఈ రోజుల్లో మందిరాల్లో పనిచేసే వాళ్ళు లేరండి కదా. ప్రార్థన అయిపోయిన వెంటనే టకా వెళ్ళిపోతారు కదా, ఓడ్చమని బతిమలాడుకోవాలి, ఏదైనా ఫంక్షన్ జరిగితే అవి క్లీన్ చేయమని బతిమలాడుకోవాలి కదా. ఈ రోజుల్లో మందిరంలో పని చేయడానికి ఎవరికి ఇష్టం ఉండట్లేదు కదా. మరి అయితే ఇక్కడ మరి అన్న అయితే వృద్ధాప్య స్థితిలో కూడా ఆమె దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడింది. కాబట్టి యవనస్తులైన పిల్లలు లేదా వృద్ధులు ఎవరైనా మందిర పరిచర్య చేయడం ఒక భారంగా పెట్టుకోవాలి, బాధ్యతగా పెట్టుకోవాలి. అది మనకి బ్లెస్సింగ్ అని మనము గ్రహించాలన్నమాట కదా. అప్పుడే దేవుడు మనకి సహాయకుడుగా ఉంటాడు. మరి ఈ వృద్ధురాలు లేదా ఈ విధవరాలైనటువంటి అన్న మనకి ఏం పాఠం నేర్పింది కదా. ఈ 100 ఏళ్ల వయసులో నిజంగా ఎంత గొప్ప భాగ్యం, అన్నకి ఎంత గొప్ప కృప, ఒక విమోచకుడిని ఆమె చూడగలిగింది కదా. మరి ఆమె ప్రార్థన చేసింది, ఆమె ఉన్న పరిస్థితిలోనే అది నెరవేరింది కదా. దాన్ని బట్టి ప్రభువుని ఆమె స్తుతించగలిగింది. కాబట్టి మనం ఈ లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మరి 5 మరి పాయింట్స్ మనం ఈమె గురించి, అన్నాని గురించి మనము చదవగలిగాము, ధ్యానించగలిగాము. మొదటిగా షీఈస్ ఏ గుడ్ ప్రాఫిటెస్ అని, ఆమె మంచి ప్రవక్త అని మనం చూసాము, ప్రవక్తిని కదా. రెండవదిగా షీఈస్ ఎ ప్యాషనేట్ అబౌట్ చర్చ్, దేవుని మందిరం పట్ల మక్కువ కలిగిన స్త్రీ అని. మూడవదిగా షీఈస్ ఏ గుడ్ ప్రేయర్ వారియర్ అని, మంచి ప్రార్థనా పరురాలు, ఉపవాస ప్రార్థనలు, యాచనలు దేవుని కొరకు చేసిన స్త్రీ అని. నాలుగవదిగా షీఈస్ ప్రైజింగ్ గాడ్ కదా, దేవుని స్తుతులు చెల్లిస్తా ఉన్న వ్యక్తి ఏ సందర్భంలోనైనా కదా. పౌలు శీలలు ఎప్పుడు స్తుతించారండి కదా, చెరసాలలో ఉన్నప్పుడు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతించారు కదా. కష్టంలో నష్టంలో కూడా దేవుని స్తుతించగలిగారు. మరి అదే విధంగా 5వ పాయింట్, షీఈస్ ప్రొక్లైమింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ కదా, దేవుని సువార్తనిమే ప్రకటించింది. ఈ రోజు మన ముందు ఉంచిన ఛాలెంజింగ్ చేయబడిన ఈ 5 పాయింట్లు, మరి మనం ఎలా ఉన్నాం, ఏ పరిస్థితిలో ఉన్నాం, వీటి ప్రకారం మనం నడుచుకోగలిగిన వారంగా ఉన్నామా, వీటిని మనం చేయగలుగుతున్నామా, ఇవి మన జీవితంలో ఉన్నాయా లేదా మనం పరీక్ష చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి. కాబట్టి మరి ఈ చెప్పిన ఈ వాక్య భాగాన్ని దేవుడు తన ప్రవీణ్స్లో దీవించలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా రక్షకుడు, మా దేవుడు, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రభువా నీ వందనాలు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ సమయంలో ప్రభువా మా ప్రియ సహోదరులందరితో మేము చేరి ఈ రీతిగా కొంత సమయం మీ సన్నిధిలో గడపటానికి ప్రభు అయ్యా మీరు మాకు మీ కృపను అనుగ్రహించారు, అందుని బట్టి స్తుతిస్తా ఉన్నా. ప్రియ తండ్రి, ఈ దినం మరి లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉన్న అన్నా అనే ప్రవక్తిని గురించి ప్రభువా కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రభు మీరు కృప చూపారు. అందుని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తా ఉన్నా. నాయన ఈ జూమ్ లో చేరిన మేము మరి ఇదిగో తండ్రి మా పరిస్థితి ఎక్కడ ఉంది, మా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది, మేము మెజర్ చేసుకుంటూ ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకోవడానికి ప్రభు మీరు మాకు సహాయం చేయమంటూ మీ కటాక్షం మీ కృప మా అందరితో ఉంచి నడిపించి
మీరే మహిమ పొందుకోమంటూ చెప్పబడిన వాక్యం అందరికి ఉపయోగంగా ఉండినట్లుగా మీరే కృప చూపి మహిమ పొందుకోమంటూ ప్రత్యేకించి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంటీని బట్టి కూడా మీ వందనాలు చెల్లిస్తూ ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.